ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ లేని వేగం పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలోనే ఎందుకు చూపిస్తున్నారు? రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల నుంచి ఎంతోమంది ఇది స్కామ్ తప్ప మరొకటి కాదని ఆరోపిస్తుంటే ఆయన ఏకంగా పీపీపీ విధానం కింద మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వటమే కాదు, వాళ్లకు వీజీఎఫ్ కూడా సమకూర్చుతామని ఎందుకు ఇంత హడావుడిగా ప్రకటించేశారనేది ఇప్పుడు అధికార రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అటు కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా ఈ మెడికల్ కాలేజీలను చేపట్టే సంస్థలకు వీజీఎఫ్ కింద నిధులు సమకూర్చుతాయని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. నిజంగా ప్రభుత్వం దగ్గర అన్ని డబ్బులే ఉంటే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే బదులు ప్రభుత్వమే ఈ కాలేజీల బాధ్యత చేపట్టవచ్చు కదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. చంద్రబాబు వర్కింగ్ స్టైల్ తెలిసిన ప్రతి ఒక్కరికి ఆయన ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకునే విషయం తెలిసిందే. ఏ విషయంపై నిర్ణయం తీసుకోవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆచితూచి అడుగులు వేస్తారు. ఎన్నో సమావేశాలు పెట్టి సమీక్షలు చేసిన తర్వాత కానీ ఒక తుది నిర్ణయానికి రారు. కానీ పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఆయన అనుసరిస్తున్న తీరు పలు అనుమానాలకు కారణమవుతుంది. తొలి దశలో పిలిచిన 4 మెడికల్ కాలేజీలకు ఒక కంపెనీ కూడా ముందుకు రాకపోవడంతో ఆయన వెంటనే దీనిపై స్పందించారు. ఈ విషయంలో రాజీ పడేది లేదని, అవసరమైతే వీజీఎఫ్ ఇచ్చి కూడా ఈ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పుకొచ్చారు. తొలుత ఆదోని కాలేజీకు కిమ్స్ హాస్పిటల్స్ బిడ్స్ వేసినట్లు వార్తలు వచ్చినా కూడా తాజాగా ఆ కంపెనీ ఈ వార్తలను తోసిపుచ్చింది. దీంతో 4 కాలేజీల్లో ఒక్క కాలేజీకి కూడా బిడ్ దాఖలు కాకపోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పాలి. వైసీపీ హయాంలో రుషికొండలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన భవనం వాడకానికి సంబంధించి 18 నెలలు గడుస్తున్నా కూడా కూటమి సర్కార్ ఇంతవరకు అధికారిక నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన వ్యవహారం ఓ కొలిక్కు వస్తుంది. రిషికొండ బిల్డింగ్ కోసం కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుతో పాటు నిర్వహణ ఖర్చులు భరిస్తూ వస్తుంది, కానీ దీనిపై ఇంత వేగంగా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ పీపీపీ మెడికల్ కాలేజీల విషయంలో మాత్రం ఆగా మేఘాల మీద నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు నాయుడు తన సహజ శైలికి భిన్నంగా ఈ విషయంలో ఇంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదనే అభిప్రాయాన్ని కొంతమంది అధికారులు, రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో ఇంత వేగంగా ఒక అంశంపై నిర్ణయం తీసుకున్నది బహుశా ఇదే కావచ్చు అనే చర్చ కూడా సాగుతోంది. కొంతమంది అధికారులు అయితే మాత్రం ఎంత ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంత వేగంగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటారు తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి దశలో 4 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కేటాయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల కాలేజీలు ఉన్నాయి. ఏ ఒక్క కాలేజీ పనులు చేపట్టేందుకు కూడా ప్రైవేట్ సంస్థలు ముందుకు రాలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీజీఎఫ్ సమకూర్చుతూ ఈ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు పీపీపీ విధానం కింద కేటాయించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్య శాఖ అధికారులను ఆదేశించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకించేది ఒక్క వైసీపీనే కాదు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో పాటు చాలామంది ఈ విధానాన్ని తప్పుపడుతున్నారు. ప్రభుత్వ రంగంలోనే వీటిని చేపట్టాలని, అప్పుడు మాత్రమే వైద్య విద్యతో పాటు వైద్య సేవలు తక్కువ ధరకు పేదలకు అందుతాయనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. అయినా సరే ప్రైవేట్ సంస్థలకు ఇస్తేనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చంద్రబాబు నాయుడుతో పాటు ప్రభుత్వం వాదిస్తోంది. ఏదో ఒక రహస్య ఎజెండా లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంత వేగంగా వీజీఎఫ్ వంటి అంశాన్ని తెర మీదకు తీసుకురావడంతో పాటు ఇంత క్విక్గా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఏ మాత్రం ఉండదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట. దీని వెనక ఉన్న అసలు కథ ఏంటో రాబోయే రోజుల్లో కానీ బహిర్గతమయ్యే అవకాశం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.